అంటే జగన్ కోసం, జగన్ పార్టీ నాయకుల కోసం ఒక స్పెషల్ ఈడీ ఏమైనా పెడతారా? అతను పోలీసు వాళ్ళని బెదిరియటమే కాదు, అసలు వాళ్ళ మనుషులందరినీ బెదిరియమని చెప్తాడు. మొత్తం 6 రాష్ట్రాల్లో ఈ డిపాజిట్లు కట్టించుకున్న వాళ్ళ చేత ఏం చేశాడు? మీ డబ్బు మీకు తిరిగి ఇస్తాం, చివరిలో మీకు విశాఖపట్నంలో స్థలాలు కూడా ఇస్తా అన్నాడంట. అగ్రిగోల్డ్ పట్ల ఒక న్యాయం, మరి వెల్ఫేర్ చిట్ ఫండ్స్ పట్ల ఇంకో న్యాయం ఎలా మీరు తీసుకుంటారు? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విస్తృతంగా తనిఖీలు చేపడుతుంది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, విశాఖ పశ్చిమ ఇన్ఛార్జ్ సార్, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి మల్ల విజయప్రసాద్. ఈయన 2 నుంచి 3 వేల కోట్ల వరకు చిట్ ఫండ్ వెల్ఫేర్ రూపంలో పలు రాష్ట్రాల్లో, ఏపీలో, తెలంగాణతో పాటు ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ప్రజల దగ్గర నుంచి భారీగా దోచుకొని ఒక్కసారికి దాన్ని ఒకసారి ఆఫీసులు ఖాళీ చేశారు, అంటే మోసం చేశారు ప్రజల్ని. దీని మీద ఈడీ బలమైన ఆధారాలు కూడా సేకరించింది. అంటే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, ఈడీ సేకరించిన అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ ఫండ్ ఇవ్వడం కానీ, ఆ పార్టీ కార్యాలయం ఆయన నిర్మించడం కానీ ఇవన్నీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తులనే అందలం ఎక్కిస్తారు అనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. నిజంగా ఈడీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మల్లా విజయప్రసాద్ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల కోసం ఒక స్పెషల్ ఈడీ పెట్టాలా? ప్రత్యేకమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పుడు దేశం మొత్తం ఈడీ కేసులు చూసుకోవాలా? ఒక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళ ఈడీ కేసులే చూడాలా? లెక్కకు మిక్కిలి కేసులు వస్తూ ఉన్నాయి వైసీపీ నుంచి. ఇప్పుడు ఏపీ లిక్కర్ కేసు, అచ్చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప చాలామంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ కేసులో మనం అసలు ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అవటం కాదు, ముగ్గురిని మళ్ళీ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో పెట్టి. అవును, కారుమూరి ఆయన కొడుకు కారుమూరి సునీల్, లేకపోతే వాసుదేవరెడ్డి, కేసిరెడ్డి రాజ్, ఇప్పుడు ఈడీ. ఇప్పుడు అక్కడ అదే కాదు, జగన్మోహన్ రెడ్డిపై ఆల్రెడీ ఈడీ 9 కేసులు ఉన్నాయి, పాతయ్యే. అంటే 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 9 ఈడీ కేసులు ఉన్నాయి. అంటే జగన్ కోసం, జగన్ పార్టీ నాయకుల కోసం ఒక స్పెషల్ ఈడీ ఏమైనా పెడతారా? ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపైన మొన్న చింతకాయల విజయ్ కూడా మాట్లాడారు. రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు 13 ఏళ్ళు 14 అయినా ఇంకా. అంటే ఇప్పుడు మల్లా విజయప్రసాద్ తాజాగా పరారీ. అవును, అసలు వైఎస్ఆర్సీపీలో పి అంటే పరారా? అరే, ఈ ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి ఓడిన దగ్గర నుంచి నెలకొకడు పరారీ అనుకోవాలా, వారానికి ఒకడు పరారీ అనుకోవాలా, రోజుకొకడు పరారీగా? సరే, ఇప్పుడు నాకు ఒక అంశం గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏం చేయలేరు గతంలో, ఆయన సీఎంగా ఉన్నప్పుడు. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా ఆయన హెయిర్ పట్టుకొని నా వెంట్రుకు కూడా పీకలేరంటూ ఒక పరుష పదజాలంతో ధీమా వ్యక్తం చేశారు. ఆయన 13-14 ఏళ్ల కేసులు, మీరు చెప్పిన సిబిఐ కేసులు, ఈడీ కేసులు చూసుకుంటే కనుక విపరీతమైన జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం, ఆ కేసును నత్తనడకన, అంటే సంవత్సరాల తరబడి కొనసాగింపుగా ఈ కేసులు కూడా నన్ను ఏం చేయలేవు, నేను ఏజ్ బార్ అయిపోయి ముసలాయన అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఈయన ముసలాయన అయిపోయేంత వరకు కూడా ఈ కేసులు ఏం చేయలేవని ధీమానా? లెక్కకు మిక్కిలి కేసులు కూడా మీరు అన్నట్టుగా స్పెషల్ ఈడీని కూడా క్రియేట్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన ఉన్నంత వరకు ఆయన ఏం చేయలేవా ఈ కేసులు? ఇక్కడ 2 అంశాలు. ఏది, ఇప్పుడు నా వెంట్రుకు కూడా పీకలేరు అనేది అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దగ్గర 750 రోజులు అవుతారు. ఎన్ని ఎంట్రికలు పీకారు? 750 ఎంట్రికలు పీకారా? అంటే రోజుకో ఎంట్రిక లెక్క పెట్టి పీకుతున్నారా? పీకలేరు అని కాదు ఇక్కడ చూడాల్సింది. జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టుగా 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఆ పాత కేసుల్లో క్విడ్ ప్రోకో 1.1. ఆ 136 డిశ్చార్జ్ పిటిషన్లు ఒక 8 మంది జడ్జీలు మారారు. కరెక్ట్గా కేసు అంతా స్టడీ చేసి మొత్తం అంతా విని తీర్పిచ్చేటప్పటికల్లా జడ్జీలు మారిపోవటం, లేదు రిటైర్ అవ్వటం, సిబిఐ కోర్టు ట్రాన్స్ఫర్ అయిపోవడం. ఇవాళ అదే కదా ఇక్కడ నీకు కొరుకుడు పడని అంశం. సరేనా, న్యాయ వ్యవస్థను కూడా మ్యానిపులేట్ చేస్తాను అనుకోవచ్చా? అంటే చట్టానికి కొరుకుడు పట్టలేదు, పోలీసులకి కొరుకుడు పట్టలేదు. ఇప్పుడు అసలు కోర్టులకే కొరుకుడు పడిని కొయ్యగా జగన్మోహన్ రెడ్డి. అతని అసలు లెక్కలేదు. ఏది, చట్టాన్ని లెక్క చేయడు, పోలీసుని అసలే లెక్క చేయడు. బట్టలు తీస్తా పోలీసు వాళ్ళే అంటాడు, సప్త సముద్రాల అవతలన్న లాక్కొస్తా పోలీసు వాడిని అంటాడు. ఒక రౌడీలాగా, ఫ్యాక్సిస్ట్ లాగా బెదిరిస్తాడు. అతను పోలీసు వాళ్ళని బెదిరియటమే కాదు, అసలు వాళ్ళ మనుషులందరినీ బెదిరియమని చెప్తాడు. ఇప్పుడు అతని బాటలోనే కదా అంబటి రాంబాబు పోలీసుల మీద తిరగబడ్డా, విడుదల రజనీ పోలీసుల మీద తిరగబడ్డా, ఇప్పుడు అక్కడ ప్రవల్లిక, చింతాడు రవికుమార్ ఇష్యూ, ఆమెను ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించారు. ఇప్పుడు పరారు అతను.
పట్టుకొచ్చినట్టున్నారు. ఇచ్చారు సార్. అంటే 300 మీటర్లు కాలి నడకతో నడిపించారు సార్ అతన్ని కోర్టు వరకు. 9 రోజులు 8 చోట్ల పరారంట. అసలు 23 ఏమో సిమ్లు మార్చాడను. ఇప్పుడు తమ్మినేని సీతారాం కొడుకు ఏదో 4 కోట్ల భూమి కబ్జా, పరారి. తండ్రి కొడుకులు పరారైనట్టున్నారు, మళ్ళీ వచ్చి మళ్ళీ లొంగిపోయినట్టున్నారు. ముందస్తు బెయిల్ ఏదో సీతారాంకి ఇచ్చినట్టు. అసలు ఎంతమంది పరారి? నేను అంటోంది అదే. ఏ ముహూర్తాన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారి బిగినైందో, వెంకట్రామరెడ్డి పరారయ్యాడో, ఇక పరారియే. కాకాన గోవర్ధన్ రెడ్డి పరారి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఒకటి జోగి రమేష్ పరారి అన్నారు. ఇప్పుడు మనం అంటోంది ఇప్పుడు ఈ మళ్ళా విజయప్రసాద్ తాజాగా పరారీ కేసు ఏంటి? వెల్ఫేర్ ఫండ్స్ అనే పేరుతో డిపాజిట్లు వసూలు చేశాడు. 5-6 రాష్ట్రాల్లో, ఒక చోట కాదు, 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణయే కాకుండా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్. అసలు ఒరిస్సాలో అయితే ఇతని పైన కేసు నమోదైంది, ఇతను అరెస్ట్ కూడా చేశారు సార్. బెయిల్ మీద బయటకు వచ్చాడు సార్. అంటే ఒకసారి ఈ కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్పై వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి అతనికి టికెట్ ఇచ్చాడా? అతను ఏంటి ఇప్పుడు మళ్ళా విజయప్రసాద్ రాజకీయం నాకు తెలిసి ఒక 25 ఏళ్ళు, ఏది 2.5 దశాబ్దాలుగా అతను ఏంటి 2009లో గెలిచాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి పెట్. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి ఒక 14లో ఓడిపోయాడు. 2014లో ఓడిపోయిన తర్వాత అసలు టికెట్ ఇవ్వాల. మళ్ళా మొన్న ఒకసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు, ఓడిపోయాడు. అంటే ఇప్పుడు అసలు ఇన్ఛార్జి తీసేశారు కొన్నాళ్ళు. విజయవాడ వైజాగ్ వెస్ట్ ఇన్ఛార్జ్ కూడా తీసేసిన, మళ్ళీ అక్కడ ఎవరు అభ్యర్థి దొరక్క ఇప్పుడు మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు 2000 కోట్ల స్కామ్ అంటున్నారు. వెల్ఫేర్ బిల్డింగ్ హౌసింగ్ సొసైటీ అని అది పెట్టేసి మొత్తం 6 రాష్ట్రాల్లో ఈ డిపాజిట్లు కట్టించుకున్న వాళ్ళ చేత ఏం చేశాడు? మీ డబ్బు మీకు తిరిగి ఇస్తాం, చివరిలో మీకు విశాఖపట్నంలో స్థలాలు కూడా ఇస్తా అన్నాడంట. ఆయన జాగీర్ లాగా. అంటే ఇంకెంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. అతను విశాఖపట్నంలో ఎన్ని భూములు కొన్నాడు, కబ్జా చేశాడు. అటు రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని, లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని మళ్ళా విజయప్రసాద్ ఏది ఇక్కడ ఏంటి అసలు వాళ్ళ పార్టీకే కార్యాలయం కట్టించాడన్నారు. మీరు ఇంట్రోలో కూడా చెప్పారు. ఈడీ కూడా అది ఐడెంటిఫై చేసింది సార్. ఏది అక్కడేదో 700 గజాల స్థలంలో విశాఖపట్నంలో మద్దిలపాలెం ఎక్కడో అతను అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం కట్టాడంటే ఇన్ని డబ్బులు కొల్లగొట్టుంటారు. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన వైసీపీ కార్యాలయాల డబ్బులన్నీ జనం డబ్బులే కదా. అంటే ఇప్పుడు మళ్ళా విజయప్రసాద్ ఎగ్గొట్టిన 2000 కోట్లలో జగన్ వాటా ఎంత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతన్ని ఎంత డొనేషన్స్ ఇచ్చాడు? అది కూడా తేలాల్సింది సార్. టికెట్ కొనుక్కున్నాడా? ఇప్పుడు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. అతని బంధువుల ఇళ్లపైన కూడా ఒకే రోజు 5 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. పరారీ ఇతను అయినప్పటికీ కూడా ఒక 182 బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు. ఏది ఈ విజయప్రసాద్ కానీ, అతని బినామీలు కానీ, అతని కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళందరికి సంబంధించి. మరి వైసీపీ కార్యాలయాన్ని కూడా జప్తు చేశారా? చేయలేదు కదా. చేస్తారా? అదే వేచి చూడాలి. అంటే ఇప్పుడు ఈ డబ్బుతో కట్టినటువంటి బిల్డింగ్ కదా అది, ఆ స్థలం కొన్నది అదే కదా. ఇప్పుడు అక్కడ మద్దిలపాలెం ఆ 700 గజాలు కూడా ఆ స్థలం ఎవరికి చెందాలి? డిపాజిట్దారులకే చెందాలి. ఆ కట్టిన డిపాజిట్దారులందరినీ నమ్మించాడు. ఏంటి మీ డబ్బు ఎక్కడికి పోదు, ఇదిగో భూమి ఉంది, ఈ భూమిని మరి మీకు నేను అందరికి తలా ఇంత 5 సెంటు 3 సెంట్లు ఇస్తానన్నాడు. మరి 700 చదరపు గజాల భూమి వెల్ఫేర్ డిపాజిట్దారులకే చెందాలి. కాబట్టి వైసీపీ కార్యాలయాన్ని మరి ఈడీ జప్తు చేయాలి కదా. ఇప్పుడు మొన్న మనం చూసాం ఏపీ లిక్కర్ కేసులో కసిరెడ్డి రాజ్ అతనేంటి ఈ మద్యం డబ్బుతో కొన్న భూములు జప్తు చేశారా లేదా? చేశారు. 32 ఎకరాలు ఏమో జప్తు చేశారన్నారు. అతనిదే కాదు, వాసుదేవరెడ్డి జగ్గయ్యపేట దగ్గర కొన్న భూములు, లేకపోతే వాళ్ళ మామ పేరు మీద కొన్న భూములు, వాళ్ళ బావమరిది పేరిట కొన్న భూములు, భార్యకి కూడా జప్తు చేశారని మనం విన్నాం. ఇప్పుడు మొత్తం ఏపీ లిక్కర్ కేసులో ఎలా అయితే ఈడీ మరి భూములు ఆస్తులు జప్తు చేసిందో, డిపాజిట్లు ఫ్రీజ్ చేసిందో, ఇక్కడ కూడా బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడంతో పాటుగా భూములను కూడా జప్తు చేయాలి. విజయప్రసాద్ ఆస్తులు మొత్తాన్ని ఏ నగరాల్లో ఉన్నాయి, ఏంటి, అతని బినామీలు ఎవరు, అతని కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఏంటి, ఇదంతా ఎవరి డబ్బు? డిపాజిట్దారుల డబ్బు, జనం డబ్బు. ఇక్కడ ఏంటి అగ్రిగోల్డ్ మీకు గుర్తుండే ఉంటుంది. అవును సార్. అగ్రిగోల్డ్ పట్ల ఒక న్యాయం, మరి వెల్ఫేర్ చిట్ ఫండ్స్ పట్ల ఇంకో న్యాయం ఎలా మీరు తీసుకుంటారు? చాలా చీట్ చేశారు సార్. నమ్మకానికి అమ్మ వంటిదని, స్వర్ణముఖి అని ఒక ఆకర్షణీయమైన పేర్లు పెట్టి స్వర్ణ వికాస్ ఈ రకంగా ప్రజల్ని ఎంత చీట్ చేశారు సార్ చిట్ ఫండ్ పేరుతోటి.
అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి న్యాయం జరగాలి. మోసపోయినటువంటి ప్రజలకి, ఆ లబ్ధిదారులు, ఆ డిపాజిట్దారులకు న్యాయం చేయాలంటే ప్రతి రూపాయి వసూలు చేయాలి, జప్తు చేయాలి. అగ్రిగోల్డ్ ఏ విధంగా అయితే మొన్న చూసాం మనం, ఇప్పుడు బాధితులు అనేక మంది అగ్రిగోల్డ్లో కూడా దగ్గర అది కూడా మరి 3-4 రాష్ట్రాల్లో స్కామ్. అది కూడా 19 లక్షల మంది దాంట్లో అగ్రిగోల్డ్లో మరి డిపాజిట్ పెట్టినాళ్ళు. మొత్తం ల్యాండ్ బ్యాంక్ పెద్ద ఎత్తున ఉంది. ఆ భూముల్ని వాళ్ళు జప్తు చేశారు. రేపొద్దున అది వేలం వేసి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తామన్నారు. ఆల్రెడీ కొంతమందికి ఇచ్చారు. 20,000 రూపాయలు డిపాజిట్ కట్టిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చారు. మొన్న కూడా ఆ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆయన అసలు ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా అభినందించారు. నిన్న కూడా లేటెస్ట్గా ఒక మీటింగ్ జరిగింది. నాదెళ్ల మనోహర్, కుటుంబరావు గారు వీళ్ళందరూ కూడా కూర్చుని దాన్ని ఏదో వేలం వేయాలని పొద్దున మళ్ళీ సెకండ్ ఫేజ్ ఏదో జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ మళ్ళా విజయప్రసాద్ ఈ వెల్ఫేర్, ఈ డిపాజిట్ దారుల సొమ్ముని మరి ప్రతి రూపాయి వాళ్ళకి కట్టించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆ వైసీపీ ఆ కార్యాలయం ఉన్న భవనం, ఆ స్థలం, అది ఈడీ జప్తు చేయాలి. థ్యాంక్ యూ సార్.